యెషయా 60:18 నీ సరిహద్దులలో పాడు అన్న మాట గాని నాశనం అన్న మాట గాని వినపడదు. రక్షణే నీకు ప్రాకారములని ఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుందు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవున మన జీవితాలలో పాడు అన్నది మన జీవితాలలో ఉండకుండా మన సరిహద్దులలో ఎంతగానో సంతోషం మరి ఖ్యాతిని మనము అనుభవిస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క రక్షణ మన యొక్క ప్రాకారంలో వినపడుతుందంట. అలాగే మన జీవితాలలో ఎంతో గొప్పగా మనము జీవిస్తామని దేవుడు ఈ దినమున వాగ్దానం మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, ఈ దేవుడు నీకు భూషణముగా ఉండును. అవునండి, మన జీవితాలలో ఆయన నిత్యమైన వెలుగుగా ఉండి మనకి భూషణముగాను కిరీటముగాను మనకి ఎంతో సంరక్షకుడుగాను మనకి ఉంటారు. మన జీవితాలని ఎలాగ చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారంటే వెలుగుమయంగా చేస్తానంటూ ఉన్నారు. ఆయన భూషణముగా మనకి ధరించుకునేటట్టుగా చేస్తాను అంటూ ఉన్నారు. ఖ్యాతిని మనకి అనుగ్రహిస్తానంటూ ఉన్నారు. పాడు అన్న మాట మన జీవితాలలోకి రాకుండా చేస్తానంటూ ఉన్నారు. మన రక్షణ మరి మన యొక్క ప్రాకారములలో మరి వినపడినట్లుగా దేవుడు చేస్తానంటూ ఉన్నారు. మన గుమ్మములు చక్కగా మనము జీవిస్తాము. మన యొక్క ఇళ్లలో మన యొక్క పరిస్థితులన్నీ కూడా మంచిగా ఉంచుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎప్పుడు కూడా ఆశించేది కోరుకునేది దేవుని యందు మొరపెట్టేది కూడా ఇదే కదండి. అదే దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి. మన జీవితాలకి ఎంత ఆదరణిస్తూ ఉన్నారు, ఎంత నెమ్మదిస్తూ ఉన్నారు, మనకి ఎంతగానో ఆయన కృపని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనను విడిచిపెట్టక మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకొని ఇవన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలని దేవుడి చిత్తమై ఉన్నది. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని మనము స్వతంత్రించుకొని మన యొక్క జీవితాలు మన బిడ్డల జీవితాలు సుఖమయముగా సంతోషమయముగా ఉండాలని దేవుడి దినమున ఆయన వాగ్దానముతో వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతుండగా మనము విని దానిని పాటించినప్పుడు మన జీవితాలలో వెలుగుమయముగా సంతోషమయముగా ఖ్యాతి అయిన జీవితముగా మనకి ఉంటుందని మరొకసారి దేవుడు మనకి ఈ వాగ్దానము అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు బర్త్డే రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప ఆయన దీవెన ఆయన ధననిధి మీకు అనుగ్రహించగాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవానందండి నా ప్రభా మీ కృపా కనిపిస్తాను ఆయన తండ్రి. అవును నాయన, మాకు పాడైన మాట వినపడకుండా మా యొక్క జీవితాలకి ఖ్యాతిని అనుగ్రహించి మా యొక్క జీవితాలని వెలుగుమయంగా చేసి మీరే నాయన మమ్మల్ని నడిపిస్తాను, మా కొమ్మని బలపరుస్తానని మీరు సెలవిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున పుట్టినరోజు పెళ్లి రోజు అనేక శుభ్రంగా చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపని అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించండి. వారిని వారి యొక్క బిడ్డలు వారి యొక్క భవిష్యత్ వారి ఆరోగ్యములు వారి చేపాలు వారి ఉద్యోగులు వారి వ్యాపారములు తోడై ఉండండి. ఆయన బిడ్డలైన వారి బిడ్డలు నడిచండి, బిడ్డలకి సుఖమైన కాన్ఫిడెన్స్ చేసి తల్లి బిడ్డ క్షేమంగా సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు నేర్చండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. దేశాల కోసం స్టాంప్ కోసం ఆయన ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన మీరు తోడై ఉండండి. విదేశాలలో చదువుకుంటున్న వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి సహాయం చేయండి. వివాహాలు జరగాలని ఆశపడుతున్న వారికి వివాహాలు జరిగించండి. కుటుంబంలో శాంతి సమాధానం లేని వారి కుటుంబంలో శాంతి సమాధానం చేయండి. ఎక్కడ ఆస్తి తగాదాలు కానీ ఎక్కడ కూడా తండ్రి ఇటువంటి నాయన నా ప్రభా చెడ్డ వాతావరణం ఉండకుండా మీరే సంరక్షకుడుగా ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి తోడై ఉండి ఆరోగ్యం అన్ని విషయాలలో నడిపించమని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.